నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మండల పెదరావూరు గ్రామ శివాలయంలో భారీ చోరీ. అమ్మవారి విలువైన ఆభరణాలను అపహరించుకు వెళ్లిన దుండగులు. పట్టణ ప్రణాళిక అభివృద్ధిలో భాగంగా బోస్ రోడ్లోని మురుగు డ్రైన్లపై ఆక్రమణలను తొలగించిన పురపాలక సంఘ అధికారులు. తెనాలి పట్టణ అభివృద్ధిలో భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఆక్రమణల తొలగింపు కొనసాగుతున్నాయి. మంగళవారం చిందావూరు అంబేద్కర్ కాలేజీ వద్ద నుండి డైమండ్ టిస్టల్ వరకు డ్రైనేజీపై ఉన్న ఆక్రమణలు పురపాలక అధికారులు తొలగించారు. గత కొద్ది రోజులుగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు పట్టణంలో ప్రధాన సమస్యగా మారిన డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు కాలువలపై ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. ఆక్రమణదారులకి ముందస్తుగానే సమాచారం అందించడం జరిగిందని, కొంతమంది స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించినట్లు చెప్పారు. తెనాలి పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. మనోహర్ గారు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా మన పట్టణాన్ని చక్కటి ప్లానింగ్ తోటి ఒక రెగ్యులేషన్ కార్యక్రమం స్టార్ట్ అయింది. ముందుగా మురుగునీరు ఏవైతే ఉంటో స్టామ్ వాటర్ డ్రైన్స్ ఏవైతుందో వాటన్నిటిని కూడా క్లియర్ చేయడం అయింది. ఆ తర్వాత ఇంటర్నల్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో 2 అడుగులు ఇంకా అటుపైన ఉండేటివన్నీ కూడా సిల్టు సపరేట్గా బ్యాచ్ అనేసి ఒక 40 వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా చేయిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఎక్కడైతే కాలువలను ఆక్యుపై చేసి టెంపరీ ఎంకరేజ్మెంట్లు ఉన్నాయో వాటన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. పార్ట్ ఆఫ్ దట్ బురిపాలెం రోడ్డు అందరం కూడా మా టౌన్ ప్లానింగ్ వింగు, శానిటేషన్ వింగు, ఇంజనీరింగ్ వింగు అందరూ కలిసి చక్కగా అక్కడ చేయడం వల్ల మురుగునీరు అంతా కూడా ఫ్రీ ఫ్లో ఉంది. అందులో భాగంగానే ఈరోజు బోస్ రోడ్డు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అంబేద్కర్ కాలేజ్ దగ్గర నుంచి డైమండ్ టీ స్టాల్ వరకు రోడ్డుకి ఇరువైపులా కాలువలను ఆక్రమించుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా గత వారం 10 రోజుల నుంచి చెప్తున్నాము. ఇలా మేము ఒక డ్రైన్స్ ఆక్యుపేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిగా తీయించాలనుకుంటున్నాం. తీసి మళ్ళీ అక్కడ వరకు రోడ్డు వేస్తే కనుక ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది, ట్రాఫిక్ ఫ్రీగా ఉంటుందని చెప్పేసి గత 1 వీక్ నుంచి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా సహకరిస్తున్న చక్కగా. దానికి చక్కటి ఎగ్జాంపుల్ మన సీతాంబ సంబంధించిన హోటల్ ఎవరైతే ఉన్నారో వెంకట్రావు గారు ముందుగానే ఆయనే అంత ప్రిపేర్ అయిపోయి మేము ఈ ప్రాంతంలోకి వచ్చేకల్లా చేయండి సార్, ఇదంతా కూడా ప్రజలకు సౌకర్యంగా ఉంటాయనేసి వారు వచ్చారు. సో వారికి మా యొక్క కృతజ్ఞతలు. తెనాలి జిల్లా వైద్యశాలను నేషనల్ హెల్త్ మిషన్ కు చెందిన 18 మంది ప్రతినిధులు మంగళవారం పరిశీలించారు. వీరు జిల్లా వైద్యశాలలోని ఓపీ విభాగాన్ని, ల్యాబ్ను, పలు వార్డులను పరిశీలించారు. అక్కడికి రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అలాగే డైక్ సెంటర్ను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలపై ఆరా తీశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ట్రెడిషనల్ సెక్రటరీ అనురాధ పట్నాయక్ నేతృత్వంలో బృందం కూడా తల్లిపిల్లల వైద్యశాలలోని పలు విభాగాలను పరిశీలించారు. అక్కడ గర్భిణీలకు, చిన్నారులకు అందిస్తున్న సేవలను పరిశీలించి వాటి వివరాలు సేకరించారు.
కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ సుబ్రహ్మణ్యరాజు, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, ఏఓ డాక్టర్ మజీదా బేగం, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి నేషనల్ హెల్త్లో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ గురించి మనకు ఎట్లా జరుపుతున్నాము, ఎందుకంటే ఫండ్స్ రీబ్యాక్ కావాలి కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావటం జరిగింది. వాళ్ళు యాక్చువల్గా స్టేట్ ప్రోగ్రామ్కి వస్తూ మన స్టేట్లో విజయవాడలో చూసుకొని మన దగ్గరికి రావటం వచ్చింది. సో మన హాస్పిటల్లో వచ్చి డిహెచ్ తెనాల్లో వచ్చి ఐపీహెచ్ఎల్, స్టెమీ గురించి, డైక్ గురించి, ఆబా స్ట్రెంథనింగ్ గురించి వచ్చారు. సో ఇవన్నీ వాళ్ళు చూసిన తర్వాత మనం చాలా నీట్గా ఫంక్షనింగ్ చేస్తున్నామని చెప్పి సంతృప్తి చెంది ఒక టీం వచ్చి పొన్నూరులో స్టెమీ చూసేదానికి సిహెచ్సిని కూడా వాళ్ళ విజిట్ ప్రోగ్రాంలో భాగంగా స్టెమీ విజిట్ చేసేదానికి పొన్నూరుకి వెళ్ళారు. ఇక్కడ మనం మాత్రం చాలా ఎఫిషియెంట్గా ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఇంకా ఫండ్స్ రిలీజ్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు బాగా సంతృప్తి చెందారు. వాళ్ళ వచ్చినలో మెయిన్గా వచ్చి నేషనల్ అడిషనల్ సెక్రటరీ హెల్త్ మిషన్ కింద అనురాధ పట్నాయక్ గారు వచ్చారు. తర్వాత అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ వచ్చారు. తర్వాత వేరియస్ టీమ్స్ ఇన్ ది స్టేట్ ఫర్ ది అడ్వైజర్ ఆఫ్ ది గవర్నమెంట్ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ మన ప్రోగ్రామ్స్ చూసి మన హాస్పిటల్లో నడిపే విధానం గురించి చూసుకొని మన సూపరింటెండెంట్ వాణి గారిని చాలా అభినందించారు. పెదరావూరు గ్రామంలో పురాతన దేవాలయమైన శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో భారీ చోరీ జరిగింది. గత అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు గర్భాలయ తాళాలు పగలకొట్టి అమ్మవారి విలువైన ఆభరణాలను చోరీ చేశారు. శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారి ఒంటిపై ఉన్న 4 బంగారు అభయ హస్తాలు, పాదాలు, బంగారు కళ్ళు, మంగళసూత్రాలు, బొట్టు అపహరించుకు వెళ్లారు. అనంతరం గర్భాలయంలో మల్లేశ్వర స్వామి వారి నాగాభరణాలు, పానపట్టం వంటి సుమారు 10 లక్షల విలువ చేసే వెండి ఆభరణాలు అపహరణకు యత్నించారు. అయితే వాటిని మోయలేక ఆలయ ఆవరణలోనే వదిలేసి వెళ్లారు. శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారివి మాత్రం సుమారు 2 లక్షల విలువ చేసే ఆభరణాలు అపహరించుకు వెళ్లారు. చోరీ తీరును ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు దుండగులు సీసీ కెమెరా వైర్లు కత్తిరించి హార్డ్ డిస్క్లను సైతం ఎత్తుకెళ్లారు. పెదరావూరులో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో వరుసగా చోరీ జరగడం ఇది 3వసారి. ఈ ఆలయంలో వరుసగా చోరీలు జరగడం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఘటనపై రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత 3 రోజుల క్రితం బట్టిప్రోలు, వెల్లటూరు గ్రామాలతో సహా కృష్ణా జిల్లాలోని పలు ఆలయాల్లో చోరీ చేసిన ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాడు వాడు జంపర్ రూట్లో సరే ఎవరో వాడొక్కడే లేకపోతే ఎవరో ఒకరు పరిగెత్తగానే ఇటు నుంచి బ్లాక్ ఎక్కువ 3:30 దాకా ఉండి ట్రై చేసి మాకు వల్ల కానీ వెళ్ళిపోయాను. కింద కింద అందులో కొంచెం ఉండండి వెళ్ళండి. ఓకే
రాత్రి యథావిధిగా 7:30కి గుడి ఆలయం కట్టేసినాము. కట్టేసిన తర్వాత మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తెల్లారుజాము 3:45కి నేను గుడి తలుపులు తీయడానికని వచ్చాను. వచ్చిన తర్వాత చూసేసరికి తలుపులు దగ్గరికి వేస్తున్నాయి, తాళాలు పగలగొట్టున్నాయి. అది నేను ముట్టుకోకుండా వెంబటే నేను ముందు గ్రామస్తులకు ఫోన్ చేశాను, తర్వాత మా భాగస్తులకు ఫోన్ చేశాను. భాగస్తులకు ఫోన్ చేసిన తర్వాత మా ఆఫీసర్ గారికి ఫోన్ చేశాను. చేసిన తర్వాత ఆఫీసర్ గారి ద్వారా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వమంటే గ్రామ పెద్దల ద్వారా పోలీసులకి కంప్లైంట్ ఇప్పించిన తర్వాత సరే పోలీసులు వాళ్ళు అన్నారు అవి అన్నీ చూసి ఫోటోలు అవి తీసేసిన తర్వాత మీరు విధులు మీ కార్యక్రమాలు మీరు చేయండి, తర్వాత మేము వస్తే చూసుకుంటామని చెప్పేసి అన్నారు. ఆ విధంగానే తర్వాత కానిస్టేబుల్ గారు వచ్చారు, కొన్ని వచ్చి ఫోటోలు కూడా తీసుకెళ్లారు. ఫోటోలు తీసుకెళ్తే తర్వాత స్వామివారికి వచ్చేసరికల్లా వెండివి పానుమట్టంకి వెండి తొడుగుంటుంది. ఆ వెండి తొడుగు తీసుకెళ్ళలేక బయటపడేశారు. ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అమ్మవారి దగ్గర 4 హస్తాలు, ఒక కిరీటం, 2 చెవులు, 2 బంగారపు కళ్ళు, బంగారు సూత్రాలు 3 చిన్నది, తర్వాత బొట్టు బెల్ల 1, వెండి ఇత్తడి పాదాలు 2. ఇవన్నీ చూసేసరికి అక్కడ లేవు. ఎమ్మటే ఫోటోలు తీసుకుని ఎమ్మటే మా సార్ గారికి వీళ్ళందరికీ నేను కంప్లైంట్ చేశాను. 3:30-4 మధ్యలో దొంగతనం జరిగిందని ఆచార్య గారు నాకు ఫోన్ చేశారండి. ఆచార్య గారు ఫోన్ చేయగానే నేను తోటి అర్చకులకను మరియు గ్రామస్తులకు తెలియపరిచానండి. వారు నేను చెప్పిన విధంగానే గ్రామస్తులకు మరియు అర్చక స్వాములకు పిలిపించి వారి ద్వారా పోలీసు వారికి ఇన్ఫామ్ చేయమన్నాము. ఇన్ఫామ్ చేశారు. పోలీసు వారు మామూలుగా అర్చక స్వామిని మీరు లోపలికి వెళ్ళి ఏమేమి వస్తువులు పోయినాయో చూసుకొని మాకు తెలియపరచండి, మేము వస్తున్నామని అన్నారు. తర్వాత కానిస్టేబుల్ గారు వచ్చి చూశారు. ఏమేమి పోయినాయో లిస్టు తీసుకొని వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వని అని చెప్పారండి. మామూలుగా స్వామివారి దగ్గర ఏం వస్తువులు పోలేదు. అమ్మవారి వస్తువులు మట్టుకి వెండి కిరీటము, 4 హస్తాలు, 2 బొట్లు, 3 మంగళసూత్రాలు, 2 కళ్ళు పోయినాయండి. దాని విలువ సుమారు 1 లక్ష రూపాయలు ఉంటుంది. నైట్గా నాకు ఫోన్ వస్తే వచ్చాను. ఇంతకీ ఎవరో దూకుతుంటే కనపడ్డారు. వెళ్ళి ఇంక అన్నయ్యని లేపాను. నాకు భయం వేసి సడన్గా చూసి అన్నయ్యకి వచ్చాను. నేను అన్నయ్య చూసాం. కారు వచ్చింది. ఫస్ట్ జెండా చెడు కారు ఉంది. కారు వెనకాల నుంచొని ఉంది. వెంబటిని వెళ్ళి అన్నయ్యని లేపుకొని వచ్చా. తర్వాత మమ్మల్ని చూసి పారిపోయారు వాళ్ళు. తర్వాత ఇటు వచ్చారు, కారు ఇక్కడ పెట్టారు. తర్వాత మేము ఎత్తికాం, ఎవరబ్బా మేము పరిగెత్తాం. ఇంతకి కర్రలు రాడ్లు వేసుకొని మేము కూడా వాళ్ళు దొరుకుతారేమో కొడదామేమో అని. తర్వాత ఇంక మమ్మల్ని చూసి పరిగెత్తారు. అటు వెళ్ళిపోయింది కారు జంపన వైపు. తర్వాత ఇంకా మేము అంత చుట్టూరు తిరుగుతున్నాం బండ్లు వేసుకొని ఎవరైనా దొరుకుతారా అని. అటు వెళ్ళాం, ఎవరో పరిగెత్తుకొని వస్తుంటే అటు వెళ్ళాం. ఇంతలో ఇటు నుంచి ఒకటి దూకాడు. మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాం. అయినా దొరకల. 3:30 వరకు మేము ఇక్కడే కూర్చున్నాం. ఎవరైనా దొరుకుతారా ఏమైనా దొరుకుతారు. ఇంకా మేము వెళ్ళిపోయాము. మేము కూడా నైట్ మా ఫ్రెండ్ వచ్చి లేపితే నేను వచ్చాను శివాలయం గుడి దగ్గరికి. గుడి దగ్గర రాగానే సంథింగ్ ఏదో తేడా అనిపించి ఇక్కడ కారు ఆగి ఉంది. అది చూస్తే నిజంగా దొంగలు పడ్డాన్ని లేపాడు మా ఫ్రెండ్. దొంగలు పడేది ఇంద్ర గుడిలో అని వస్తే నిజంగానే అక్కడ ఉన్నారు దొంగలు. ఎమ్మటే కారు మమ్మల్ని చూసి వెళ్ళిపోయింది. మేము ట్రై చేసాం. కాసేపు చూసి అటు ఇటు ఎదిగితే బ్లాక్ షర్ట్ అబ్బాయి దీంట్లోంచి దూకేశాడు. అక్కడ వెనకాల గడ్డపార ఉంది, అది చిన్న సైజు తెచ్చాడు. 1:50కి స్టార్ట్ అయిందండి. 3 వరకు మేము వెనకాలే వెయిట్ చేసాం. దొరుకుతారా ఎవరన్నా పట్టుకోగలమా అని ట్రై చేసాం. ఈ అబ్బాయి నాకు చెప్పింది జరిగిందని. ఈ అబ్బాయి ఫోన్ మాట్లాడుతున్నాడు అండి, పర్సనల్ ఫోన్. వైట్ షర్ట్, పింక్ షర్ట్, బ్లాక్ షర్ట్. వైట్ షర్ట్ పింక్ షర్ట్ అబ్బాయి కారు తోలుతున్నాడు. వైట్ షర్ట్ అబ్బాయి ఇటు వచ్చాడు. ఇటు వచ్చినప్పుడే మేము 2:30 ఏంది వైట్ షర్ట్ వాడు అంత ఫాస్ట్గా వెళ్తాడని ఇటు వచ్చేసాం. మేము ముందు ఇద్దరమే కదా, ఇట్లా వచ్చేసరికి ఇటు నుంచి బ్లాక్ షర్ట్ అబ్బాయి దూకాడు. ఇప్పుడు ఒక చిన్న విరామం.